మధురం నీ వాక్యం నా త్రోవకు దీపం నీ వాక్యం. యేసు నామంలో మీకు శుభములు సమృద్ధిగా కలుగును గాక. మధురం నీ వాక్యం అనే కార్యక్రమానికి స్వాగతం. ఈరోజు మనం దేవుడు నాటిన నీతి వృక్షములు అనే అంశం 8వ భాగం ధ్యానించుకుందామండి. మధురం మధురం నీ వాక్యం నా త్రోవకు దీపం నీ వాక్యం. ఈరోజు దేవుడు నాటిన నీతి వృక్షం ఎవరు అంటే యెహోషువ. ఈ యెహోషువ ఎవరు అని అంటే మోషే యొక్క సేవకుడు అండి, శిష్యుడు లేదా ఆత్మీయ కుమారుడు అని చెప్పచ్చు. ఇజ్రాయిల్ ప్రజల్ని ఐగుప్తు నుంచి విడిపించి 3 నెలలకి మరి వాళ్ళు సినాయి పర్వతం దగ్గర వస్తారు. ఆ తర్వాత ఎడారిలో 39 సంవత్సరాలు వాళ్ళు ప్రయాణం చేసి చివరికి మోవాబు మైదానంలో మరి వాళ్ళకి మోషే ద్వితీయోపదేశకాండాన్ని బోధించిన తర్వాత దేవుడు మోషేకి ఆ నెబో పర్వతం మీద నుండి దగ్గరగానే ఉంటుంది ఆ కానా దేశాన్ని చూపిస్తాడనమాట. ఒక్కొక్కటి కూడా చూపిస్తాడు. చూపించిన తర్వాత నువ్వు అక్కడికి వెళ్ళలేవు అని చెప్తాడు. ఎందుకంటే మోషే ప్రతిసారి దేవుణ్ణి విధేయిస్తాడండి. ఒక్కసారి మాత్రం ఒక పొరపాటు చేస్తాడనమాట. సంఖ్యాకాండం 20లో అక్కడ వాళ్ళు నీళ్లు కావాలి అని చాలా గొనుగుతారు కాదేశ్ బార్నియా దగ్గర వచ్చినప్పుడు అండి. అయితే అప్పుడే వాళ్ళ అక్క చనిపోతుందన్నమాట. మిరియాం ఏంటంటే మరి పెళ్ళి కూడా చేసుకోకుండా తమ్ముళ్ళు ఇద్దరిని చూస్తుంది. చిన్నప్పటి నుంచి పెంచుతుంది. నిర్గమకాండం 2వ అధ్యాయంలో మీరు చదివితే కూడా అక్క చనిపోయిన వేదన కూడా ఆయనకు ఉండొచ్చు. 2 తమ్ముళ్ళకి కూడా, ముందు మిరియాం తర్వాత అహరోను తర్వాత మోషే పుడతాడనమాట. ఇంకా ఇద్దరికి అక్క తల్లిలాగా ఉంది. ఆమె చనిపోయింది. తర్వాత ఇజ్రాయెల్ ప్రజలు గొనుగుతూ ఉంటారనమాట, మాకు నీళ్లు కావాలని. అప్పుడు మోషే దేవునికి మొరపెట్టుకుంటాడండి. ఇజ్రాయెల్ ప్రజలు ఏ విషయంలో గొనుగుతారో వెంటనే మోషే దేవుణ్ణి అడుగుతాడు, మాకు పూరేడు పిట్టలు, మాకు మాంసం కావాలి. గుర్తొస్తుంది అక్కడ ఉన్నప్పుడైతే మేము చేపలు అన్నీ తినేవాళ్ళమని. అప్పుడు దేవునికి మొరపెట్టుకుంటాడు. అలా ప్రతి విషయంలో దేవునికి మొరపెడతాడనమాట. ఇప్పుడు ప్రభు అంటారు, నీవు ఇజ్రాయెల్ పెద్దల్ని తీసుకొని వెళ్ళి అక్కడ బండతో నువ్వు మాట్లాడు, బండని శాసించు అంటారు అనమాట. స్పీక్ టు ద రాక్ అని చెప్తారండి. అప్పుడు నేను బండ నుంచి నీళ్ళు ఇస్తానని. అయితే మోషే ఇంకా ప్రజలు ఆయనను విసిగిస్తుంటే, విప్లవకారులారా మేము మీకు నీళ్ళు ఇవ్వాలా అని బండని కొడతాడండి. అప్పుడు బండ నుంచి దేవుడు నీళ్ళు ఇస్తారు. అయినా కూడా మరి దేవునికి అవిధేయత చూపించాడు కదండి. సంఖ్యాకాండం 20వ అధ్యాయంలో 8వ వచనం అనమాట. అప్పుడు దేవుడు ఏమంటారంటే, నీవు నా మాటల్ని విశ్వసించలేదు కదా, బండతో మాట్లాడని చెప్పాను కానీ నువ్వు బండని కొట్టావు. నిర్గమకాండం 17లోనేమో అక్కడ బండని కొట్టమంటారు ప్రభు, రెఫీదీం అనే చోట అనమాట. కొడితే నీళ్ళు వస్తాయి. ఈయన ఇప్పుడు కూడా కొట్టకుండా ఎలా అనుకున్నాడేమో మరి, దేవుని మాట మరి విశ్వసించలేదన్నమాట. కొడితే నీళ్ళు వస్తాయి అనుకున్నాడు. నేను కూడా అనుకుంటాను, ఏదైనా ఇట్లా టచ్ చేస్తే కదా, లేకపోతే డోర్స్ ఉంటే ఆ డోర్స్ ఇట్లా తెరిస్తే కదా వస్తాయని. కానీ కొన్ని చోట్ల మనం అలా నడుస్తుంటే దగ్గరికి రాగానే డోర్స్ తెరుచుకుంటాయి అన్నమాట. అది ఎలా జరుగుతుంది అని అనుకున్నాడేమో పాపం. మోషే కొట్టినందుకు దేవుడు ఆ రోజు అంటారనమాట, మీరు నన్ను నమ్మలేదు ఇజ్రాయెల్ ప్రజలందరి ముందు నేను మాట్లాడమంటే మరి బండని కొట్టారు కనుక మీరు ఈ కానా దేశంలో ప్రవేశించరని దేవుడు చెప్తారు. ఇంకా ద్వితీయోపదేశకాండంలో మోషే ఆ చివర్లో మోవాబు మైదానంలో ప్రజలతో మాట్లాడుతూ, నేను చాలాసార్లు ప్రభుని అడిగాను, ప్రభు నేను కూడా ప్రవేశిస్తానని, కానీ లేదు, ఇట్ ఈస్ డిసైడెడ్ కనుక ఇంకంతే అని దేవుడు చెప్తారనమాట. ఇంకా ఆ తర్వాత మోషే అక్కడే మరణిస్తాడండి. మోవాబు మైదానంలో దేవుడు అతన్ని పాతి పెడతారనమాట. ఇంకా మోషే 40 సంవత్సరాలు మోషేకి కుడి భుజంగా జాషువా ఉంటాడు. ఎంతమంది ప్రజలండి, 6 లక్షల మంది. అంటే వాళ్ళు ఎక్కడైనా విడిది వేసుకొని ఆగినప్పుడు వాళ్ళు మళ్ళీ వెళ్ళాలి అంటే వాళ్ళ ఇళ్ళన్నీ చూస్తే కొన్ని మైళ్ళ దూరం ఉంటాయంట.
12 గోత్రాల వాళ్ళు, 6 లక్షల మంది, అంటే 6 లక్షల కుటుంబాలు అనమాట. సో దేవుని యొక్క ఆ గుడారం నుంచి దేవుడు మేఘస్తంభం లాగా లేవగానే మరి ఇంకా ఇజ్రాయెల్ ప్రజలు కూడా కదిలేవాళ్ళు అనమాట. అప్పుడు జాషువా గుర్రం మీద వెళ్ళి చెప్పుంటాడు, మూవ్, కదలండి అని. అప్పుడు వాళ్ళు కదులుతారనమాట. ప్రతి విషయంలో తోడుగా ఉంటాడండి. మోషే కొండ ఎక్కినప్పుడు కూడా మోషేతో పాటు కొండ ఎక్కుతాడు. నిర్గమకాండం 24:12 చూస్తే అనమాట. మోషేకి అన్ని విధాల సేవ చేస్తాడు. నిర్గమకాండం 33 చదివితే ఇద్దరు కూడా గుడారంలోకి వెళ్ళినప్పుడు ఇంకా మోషే వచ్చేవాడు బయటికి దేవుడు మాట్లాడిన తర్వాత, కానీ యెహోషువ అలాగే ఉండేవాడు, ఎంతో సేవ చేస్తాడనమాట. అప్పుడు మోషే మరణించాడని బాధతో ఉన్నప్పుడు దేవుడు ఆయనతో మాట్లాడతారు, యెహోషువతో, యెహోషువ, నా సేవకుడైన మోషే మరణించాడు కనుక నువ్వు ఇప్పుడు లేవాలి, ధైర్యంగా ఉండు, ముందుకు వెళ్ళాలి అని చెప్తాడనమాట. ఈ యెహోషువ గ్రంథంలో ముఖ్యమైన అంశాలు 2 అండి చెప్తాను. ఏంటి అనంటే, ఒకటి, యెహోషువ నాయకత్వంలో ఇజ్రాయెల్ ప్రజలు కానా దేశాన్ని జయిస్తారు. రెండవది, జయించిన కానా దేశాన్ని యెహోషువ 12 గోత్రాల వాళ్ళకి పంచి పెడతాడనమాట. జనసంఖ్య తీస్తారండి 12 గోత్రాలు. ఇప్పుడు రూబేను అలా చెప్పాను కదా, 20 సంవత్సరాల పైబడిన మగపిల్లల లెక్క తీసి ఆ లెక్క ప్రకారం అందరికీ పంచి పెడతాడనమాట. అసలు ఒక్కరు కూడా గొనగరండి పంచిపెట్టినప్పుడు. కానా దేశాన్ని జయించడానికి 7 సంవత్సరాలు పడుతుందండి. ఆ జయించిన దాన్ని పంచి పెట్టడానికి 8 సంవత్సరాలు పడుతుందన్నమాట. మొత్తం యెహోషువ గ్రంథము మరి 15 సంవత్సరాల చరిత్ర అండి ఇది ఇజ్రాయెల్ చరిత్రలో. దీని పేరు, ఒరిజినల్ పేరు ఏంటంటే యెషువా. యెషువా, యెషువా, ఇంగ్లీష్లో జాషువా, తెలుగులో యెహోషువ అంటాం. యెషువా, జీసస్ కూడా అదే కదా, అంటే రక్షకుడు అని అర్థం అన్నమాట. ఇప్పుడు చూద్దామండి, బిగినింగ్ మనం చూద్దాము. మొదటి అధ్యాయం చాలా ముఖ్యమైనది అనమాట. మోషే మరణించిన తర్వాత ఇజ్రాయెల్ ప్రజలందరూ ఇంకా మోవాబు మైదానంలో ఉంటారు. నేను నిన్న మ్యాప్ ద్వారా మీకు చూపించాను. ఈరోజు కూడా 12 గోత్రాలది మ్యాప్ ద్వారా చూపిస్తాను. మోషే మరణించిన తర్వాత మోవాబు మైదానంలో దేవుడు ఇప్పుడు యెహోషువతో మాట్లాడుతున్నాడు. ఆల్రెడీ దేవుడు చెప్పినట్లుగా మోషే యెహోషువని అభిషేకిస్తాడు. నువ్వు మరణించబోతున్నావు కనుక నీ తర్వాత మరి నాయకునిగా యెహోషువని అభిషేకించంటే అభిషేకిస్తాడు. నౌ యు గెట్ అప్, దేవుడు చెప్తారనమాట. జాషువా, గెట్ అప్ నౌ. నా సేవకుడైన మోషే మరణించాడు కాబట్టి నీవు ఇప్పుడు నాయకుడిగా ఇజ్రాయెల్ ప్రజల్ని నడిపించాలి. యోర్దాన్ దాటించి, నదిని దాటించి కానాన్ దేశాన్ని జయించాలి. జయించిన తర్వాత ఇజ్రాయెల్ 12 గోత్రాలకి నేలని పంచిపెట్టాలి. అప్పుడు లేస్తాడండి. నీ జీవిత కాలంలో ఎవరు నిన్ను ఎదిరింపజాలరు. నువ్వు ఎక్కడ అడుగు పెడతావో జాషువా ఆ నేల నీకు ఇస్తాను. ఎన్ని వాగ్దానాలండి, జాషువా 1:3 అనమాట. నువ్వు అడుగు పెట్టిందంతా నేను నీకు ఇస్తాను. నీ జీవిత కాలంలో ఎవ్వరూ నిన్ను ఎదిరింపజాలరు. నేను నీకు తోడుగా ఉంటాను. మోషేకి తోడైనట్లే నిన్ను విడువను, ఎడబాయను. నేను ఎక్కువ చెప్పుకుంటానండి ఇవి. ఎక్కడైనా ప్రీచింగ్కి వెళ్తే కూడా అడుగుపెట్టి, ప్రభా ఇది నాకు ఇస్తా అన్నారు కదా. నేల కాదు, ప్రజలు అనమాట, ఆత్మలు. ఎవ్వరూ నన్ను ఎదిరింపజాలరు అంటే అంధకార శక్తులు అనమాట. ఆ తర్వాత స్థైర్యంలో అలవర్చుకో, నువ్వు దేనికి భయపడకు అని చెప్తున్నారనమాట. నేను నీకు తోడుగా ఉంటాను. స్థైర్యంలో అలవర్చుకో, బీ కరేజియస్, ఐ విల్ బీ విత్ యూ అని చెప్పి, నీకు జయం కావాలంటే, కానా దేశాన్ని జయించాలంటే నేను నీకు ఒకే ఒక విజయ రహస్యాన్ని ఇస్తున్నాను. ఏం చెప్తారంటే, నేను మోషేకిచ్చిన ఈ ధర్మశాస్త్రమును నీవు నిత్యము పఠించు. తర్వాత దివారాత్రము దానిని ధ్యానించుకో. ఇందులో చెప్పిన న్యాయాలన్నీ కూడా నీవు పాటిస్తే నీకు ఎక్కడికి వెళ్ళినా జయం కలుగుతుంది. మొత్తం రహస్యం అండి ఇది. మీకు జయం కలగాలి అంటే మీరు చేయవలసింది ఒకటి, ప్రభువు నుంచి నేర్చుకోవాలి. ఈ గ్రంథాన్ని పఠించాలి, దానిలో చెప్పినవన్నీ ధ్యానించాలి, తర్వాత పాటించాలి. అప్పుడు మీకు జయం అన్నమాట.
ఇది చూడండి, మోషే సినాయి పర్వతం మీద దేవుడు చెప్తే రాస్తారండి. మొదటి 5 గ్రంథాలు అన్నమాట. ఆది గ్రంథం ఆయనకేం తెలుసండి, కానీ దేవుడు చెప్పినవన్నీ రాస్తాడు. రాసిన తర్వాత ఒరిజినల్ అన్నమాట, ఒరిజినల్ గ్రంథం తొరా అంటారండి. మోషే ధర్మశాస్త్రం అన్నమాట. ఆది పంచకం అని కూడా అంటారు. చాలా ముఖ్యమైన గ్రంథము, యూదులకి ప్రపంచానికే ముఖ్యమైందండి ధర్మశాస్త్రం. దేవుని ధర్మశాస్త్ర గ్రంథం ఒరిజినల్ది ఏదైతే మోషే రాశాడో, మోషే ఏం చేస్తాడంటే యెహోషువకి ఇస్తాడనమాట. అప్పుడు దేవుడు ఏమంటారంటే, మోషే నీకు ఇచ్చిన ధర్మశాస్త్రమును నీవు నిత్యము పఠించు, దానిలో చెప్పినవన్నీ ధ్యానించుకో, తర్వాత పాటించు. ఈ 3 నువ్వు చేస్తే నీకు జయం. మీ అందరికీ నేను చెప్తున్నాను దేవుని మాటగా, మీరు పాటించండి. ఇదో నేను ఒకసారి చదువుతాను, ఎందుకంటే మొత్తం బైబిల్లో నాకు చాలా నచ్చినది అంటే ముఖ్యమైనది దేవుడు చెప్పింది ఇదేనండి. దేవుడు నాటిన నీతి వృక్షంలో యెషూవా అంటే సేవియర్ అండి. యెహోషువ నాయకత్వంన ఇజ్రాయేలీలు కానాను జయించుట 7 సంవత్సరాలు, 12 గోత్రములకు నేల పంపకం 8 సంవత్సరాలు. ఈ 2 ముఖ్యాంశాలండి. మరి జీవితంలో విజయాన్ని సాధించుటకు ఒకే ఒక రహస్యం, ఈ ధర్మశాస్త్రమును నిత్యము పఠింపుము, దివారాత్రము దానిని ధ్యానించుము, దానిలో చెప్పిన న్యాయములన్నింటినీ పాటింపుము, అప్పుడు నీవు విజయమును సాధింతువు. ద ఓన్లీ సీక్రెట్ ఆఫ్ సక్సెస్ ఇన్ లైఫ్. Do not let this book of the law depart from your mouth. Meditate it day and night, so that you may be careful to obey everything written in it. Then you will be prosperous and successful. దీని మీద ఫోకస్ చేయండి. కొంతమంది ప్రార్థన చేయండి, కష్టాలు వచ్చాయి, ఆ కష్టాలు వచ్చాయి. ఏ ప్రార్థన కాదండి. ప్రార్థన అంటే ఏంటంటే దేవుడు ఇచ్చిన ఆజ్ఞల్ని పాటించడం అన్నమాట. ఇలా వినడము, చదవడము, పాటించడం. అయితే ఇంకా తర్వాత చూడండి, దేవుడు చెప్పినట్లుగానే చేస్తాడండి యెహోషువ. ఇంకా దేవుడు చెప్తారు 3వ అధ్యాయానికి వచ్చినట్లయితే, మిమ్మల్ని మీరందరూ శుద్ధి చేసుకోనండి ముందు, అప్పుడు నేను మీకు అద్భుతాలు చేస్తానని చెప్తాడు. అప్పుడు వాళ్ళందరూ శుద్ధి చేసుకుంటారండి. దేవుని సన్నిధి వాళ్ళతో ఉండాలంటే శుద్ధి చేసుకుంటారు. తర్వాత వాళ్ళు యోర్దాను దాటాలన్నమాట. ఇక్కడ ఎలా దాటుతున్నారు, అక్కడ మోషే ఎర్ర సముద్రాన్ని దాటిస్తాడు కదా, ఇక్కడ జాషువా అన్నమాట. ఎట్లా అంటే యాజకులు, శుద్ధి చేసుకున్న యాజకులు మందసాన్ని మోసుకొని ముందుగా వాళ్ళు యోర్దాన్లో అడుగు పెడతారండి. వెంటనే యోర్దాన్ నీళ్ళు ఇలా వస్తాయన్నమాట, పైనుంచి కిందకి. ఆ నీళ్ళు అట్లా ఆగిపోతాయి, నిలిచిపోతాయండి. అప్పుడు దారి వచ్చేస్తుంది అన్నమాట. ఆ దారిలో యోర్దాను నదిలో నడిచి వాళ్ళు యోర్దాన్ని దాటి కానా దేశంలో వాళ్ళు అడుగు పెడతారనమాట. దేవుడు ఏ రోజుకు ఆ రోజు ఏం చెప్తారో అలా చేస్తారు. గిల్గాల్లో ముందుగా అడుగు పెడతారండి వాళ్ళు. ఆ తర్వాత వాళ్ళు ఎరికోని జయించాలండి. ఎరికో జయించడానికి కూడా దేవుడు యెహోషువకు చెప్తారు, ప్రతిరోజు మాట్లాడతారు. ఎరికో పట్టణ గోడలు చాలా ఎత్తుగా ఉంటాయండి, ఇంకా లోపలికి వెళ్ళడానికి లేదనమాట. వెడల్పు కూడా చాలా ఉంటుంది. ఇంకా ఆ ఎరికో రాజు తలుపులన్నీ కూడా మోసేసుకుంటాడు, ఎందుకంటే ఇజ్రాయెల్ ప్రజలకి దేవుడు ప్రతి చోట జయం ఇచ్చారు అని వింటాడనమాట. అప్పుడు దేవుడు చెప్తారు యెహోషువతో, ఇదో 6 రోజులు ఎరికో చుట్టూ రోజు ఒక్కసారి, 7వ రోజు 7 సార్లు. ఈ యాజకులు కూడా 7గురు యాజకులు ముందు నడవాలి. ఈ ఇజ్రాయెల్ ప్రజల ప్రొసెషన్లో వాళ్ళు బూరలు పట్టుకొని వాళ్ళు ఎరికో చుట్టూ నడవాలి. వాళ్ళు ఎప్పుడైతే బూరలు ఊదుతారో, ఊదినప్పుడు అందరూ పెద్దగా గావు కేక వేయాలి. ఎప్పుడంటే 7వ రోజు అన్నమాట. 7వ రోజు 7 సార్లు చుట్టిన తర్వాత వాళ్ళు పెద్దగా కేకలు వేసినప్పుడు ప్రజలందరూ కూడా పెద్దగా గావు కేకలు వేయాలి. అప్పుడు గోడలు ఉన్నట్లుగా కూలిపోతాయి అని. అలాగే ఏదైతే దేవుడు చెప్తారో యెహోషువకి, యెహోషువ ప్రజలకి చెప్తాడు. ఈ ప్రజలు, ఈ యెహోషువ జనరేషన్ ఏంటంటే విధేయించేవాళ్ళండి. మోషే జనరేషన్లో వాళ్ళు ఎప్పుడు గొనగడం, కానీ యెహోషువ జనరేషన్లో వాళ్ళు విధేయించడం అన్నమాట. అలా ఎరికో చుట్టూ తిరిగేటప్పుడు ఒక్కరు కూడా ఒక్క మాట కూడా మాట్లాడొద్దు, అలాగే విధేయిస్తారండి ప్రజలు.
6 లక్షల మంది విధేయత చూపిస్తారనమాట. ఇంకా ఏడో రోజు 7 సార్లు తిరిగి వచ్చిన తర్వాత యాజకులు బూరలు ఊదుతారు, ప్రజలు పెద్దగా గావు కేకలేస్తారు, గోడలు కూలిపోయాయి. ఈ గావు కేకల వల్ల కూలిపోయాయా అండి? యాజకులు బూరలు ఊదడం వల్ల కూలిపోయాయా? కాదు. వీళ్ళు విధేయించారు కనుక దేవుడు అక్కడ అద్భుత కార్యం చేశారు. మీ జీవితంలో ఏదైనా ఒక అద్భుతం కావాలంటే దేవుని మాటకి విధేయించండి. ప్రతిరోజు మీరు బైబిల్ చదవండి, దేవుడు మీతో మాట్లాడతారు. దేవుని మాటకి లోబడి జీవించండి. 27 సంవత్సరాలు, ఇది 28వ సంవత్సరం మై వాక్ విత్ గాడ్. వాట్ ఎవర్ గాడ్ సేస్ ఆర్ వేర్ ఎవర్ ఐ వర్క్, ముత్తంగిలో పనిచేసిన, ఇప్పుడు దివ్యవాణిలో ఏది పెద్దలు చెప్తారో విధేయించాలి. ఇప్పుడు కెమెరామ్యాన్ ఇన్స్ట్రక్షన్స్ కూడా నేను విధేయించాలన్నమాట. విధేయత మన బ్లడ్లో ఉండాలన్నమాట. తల్లిదండ్రులకు విధేయించడం, మన అధికారులకు విధేయించడం, అది మన ఆశీర్వాదములకు మూలము విధేయత. ఇంకొక మార్గం లేదండి. ఇంకా ఆ తర్వాత చూసినట్లయితే 10వ అధ్యాయంలో కూడా అండి 5 రాజులు వాళ్ళ మీదకి వస్తారు. అప్పుడు ఇంకా గెలిచే చాలా ఉంటుందన్నమాట. అయితే దేవుడు ఆయనతో మాట్లాడతారు, ఇదిగో ఈ మాట పలుకు, నేను పని చేస్తాను. మనం మాట పలకాలి. సూర్యుడా గిబియోనుపై ఆగిపో, యుద్ధం అక్కడ జరుగుతుంది గిబియోన్ అనే చోట. చంద్రుడా అయ్యాలోన్ లోయలో నిలిచిపో అని యెహోషువ పలుకుతాడు. దేవుడు ఆ సూర్యుని అట్లానే ఉంచుతాడండి. ఆ మాట పలికినప్పుడు మధ్యాహ్నం 12 గంటలు అనమాట. 24 గంటలు అయిపోతుంది, కానీ సూర్యుడు కదలకుండా ఉంటాడు. దేవుడు నరుని మాటకి లోబడి అలా సూర్యుని ఆపిన దినం ఇంకొక దినం లేదంట. మనం దేవుని మాటకి లోబడినప్పుడు దేవుడు మన మాటకి జవాబిస్తాడు. అంటే మన ప్రార్థనకి జవాబిస్తాడు. ప్రార్థన చేయండి అని అన్ని చీకటి పనులు చేసి, అన్ని పాపాలు చేసి మేము ప్రార్థన చేయండి అంటే ఎలా అండి? అది కాదు. మీరే బైబిల్ చదువుకోండి, మీరు పాటించండి, అప్పుడు మీ ప్రార్థనకి దేవుడు జవాబిస్తారు. దీనికి మిమ్మల్ని మీరు ట్రైనింగ్ చేసుకోనండి. సూర్యుడిని చంద్రుడిని ఆపేస్తారండి దేవుడు 24 గంటలు. అప్పుడు యెహోషువ అందరినీ జయించే వరకు. అంతేకాదు, యెహోషువ ఇక్కడ ఇజ్రాయెల్ ప్రజలు అన్నమాట, సైన్యం యుద్ధం చేస్తున్నారు. కానీ ఇంకా ఏమని రాయబడి ఉంటుందంటే 10-10, జాషువా 10-10. నాకు చాలా ఇష్టం, నేను ఇప్పుడు కూడా అదే అడుగుతాను. దేవుడు పరలోకం నుంచి ఈ శత్రువుల మీద టపా టపా వడగండ్ల వాన కురిపిస్తున్నారంట, పెద్ద పెద్ద వడగండ్లు అనమాట. నేను కూడా అలాగే అడుగుతాను, ప్రభా ఈ దుష్ట శక్తుల మీద, త్రాగుడు పిచాచులు, క్రికెట్ పిచాచులు, ఈ సినిమాలు, తిండిపోతూ వ్యభిచార పిచాచులు, జెజబెల్ స్పిరిట్స్ మీద, డెలీలా స్పిరిట్స్ మీద వడగండ్ల వాన కురిపించండి ప్రభా. అగ్నిని రిలీజ్ చేయండి, హోలీ స్పిరిట్ గాడ్. ఆ కార్మేలు అగ్ని దిగొచ్చి దుష్ట శక్తుల్ని సమరించునుగాక ప్రభా. వ్యభిచార పిచాచులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారండి. నేనైతే ఒక ఫోన్ వచ్చిందనమాట, ప్రేయర్ చేయండి అమ్మా, మా చెల్లి కజిన్ సిస్టరు సూసైడ్ చేసుకుంది, ఏదో తాగింది అని చెప్పి నేను ప్రార్థన చేశాను. వెంటనే ప్రభా మార్కు 16-17లో ప్రాణాపాయమైంది, తిన్న త్రాగిన మీకు హాని కలగదన్నారు. కనుక మీ శక్తి ముందు యేసయ్య, మీ రక్తంలో ఉన్న శక్తి ముందు ఆ విషం శక్తి 0 శక్తి అయిపోవాలి ప్రభా. ఆ బిడ్డ జీవించాలి నాయన అని ప్రార్థన చేసి అబ్బాయి కూడా చెప్పాను అనమాట, ఇలా ప్రార్థించండి అయ్యా అని. అయితే సరే అని చెప్పిన తర్వాత నేను అడిగాను, ఏమైంది బాబు అంటే లవ్ అఫైర్ ఫెయిల్ అయిపోయిందమ్మా అన్నారు. కాలేజ్ చదువుతుంది, చాలా ఇంటెలిజెంటు, మరి ప్రేమలో పడింది, తర్వాత గర్భం ధరించింది, అబ్బాయి అబార్షన్ చేయించాడు, ఆ తర్వాత నేను చేసుకోనని చెప్పాడు, అందుకని విషం తీసుకుంది. ఇలాంటివి దయచేసి చేయకండి. మీరు ఇలా మోసపోకండి. చివరి రోజులలో మోసపుచ్చేవాళ్ళు, మోసపు ఆత్మలు చాలా పనిచేస్తున్నాయి. సైతాన్ దొంగిలించడానికి, హత్య చేయడానికి, నాశనం చేయడానికి వస్తాడు. చూడండి, ప్రేమ అన్నాడు, తర్వాత గర్భం ధరించి పరిశుద్ధతని కోల్పోయారు. మీరు మీ పెళ్ళి మీ తల్లిదండ్రులు చేసే వరకు, అది చర్చి కావచ్చు, ఇంకెక్కడైనా కావచ్చు,
తల్లిదండ్రుల ద్వారా దేవుని ద్వారా జరగనివ్వండి. అప్పటి వరకు మిమ్మల్ని ఎవరు తాకొద్దు. అమ్మాయిలకి అబ్బాయిలకి చెప్తున్నాను. ఆ మోసగాడు చూడండి ఎలా చేశాడు. ఆ అమ్మాయి చనిపోతే ఎంత బాధ అండి. ఇలాంటి స్పిరిట్స్ కామ పిచాచుల మీద వడగండ్ల వాన కురిపించి యవనస్తుల్ని కాపాడండి ప్రభా. అబార్షన్స్ పేరు మీద పసిబిడ్డల్ని చంపుతున్నారు. ఆత్మహత్యల పేర్ల మీద ఎంతమంది, ఇవన్నీ పిచాచులు అన్నమాట. వీటన్నిటి మీద వడగండ్ల వాన అగ్నిని కుమ్మరించండి, కాల్చేసి మా పిల్లల్ని కాపాడండి ప్రభా. ఆ తర్వాత చూస్తే అట్లా అన్నీ కూడా జయిస్తాడండి జాషువా. మీరు 11 అధ్యాయం 15 వచనం నేను చెప్తాను. ఏమని ఉంటుందంటే చాలా ముఖ్యమైనది అనమాట. యావే మోషేకిచ్చిన ఆజ్ఞలన్నీ కూడా మోషే యెహోషువకి ఇచ్చాడు. యెహోషువ ఆజ్ఞలన్నింటినీ వీసమెత్తు కూడా తప్పకుండా పాటించాడు. కనుక కానా దేశం అంతా కూడా యెహోషువ స్వాధీనమైందంట. చూడండి, ఫస్ట్ కాపీ దేవుడు ఏ ఆజ్ఞలు ఇచ్చాడో మోషేకి రాశాడు. మోషే దాన్ని యెహోషువకి ఇచ్చాడు. ఫస్ట్ పర్సన్ అన్నమాట హోల్డింగ్ ద ఒరిజినల్ కాపీ ఆఫ్ తోరా. మొదటి 5 గ్రంథాలు ప్రతి ఒక్కటి వీసమెత్తు కూడా తప్పలేదంట, అన్నిటినీ పాటించాడు. ఇది అండి మనం నేర్చుకోవాల్సిందనమాట. అసలు బైబిల్ గ్రంథంలో ఒక వాక్యం కూడా తెలియకుండా ఎంతమంది జీవిస్తున్నారండి. అలాంటి వాళ్ళనే దుష్టుడు పట్టుకొని ఇదిగో ఇలాంటి కథలు అన్నమాట ఎక్కువ వినపడేది. దేవుని వాక్యం లోపల లేకుండా అది ఇంకా క్రీస్తు ఇఫ్ యూ డోంట్ నో క్రైస్ట్ ఇఫ్ యూ డోంట్ నో బైబుల్ యూ డోంట్ నో క్రైస్ట్. ఇగ్నోరెన్స్ ఆఫ్ ద బైబుల్ ఈజ్ ఇగ్నోరెన్స్ ఆఫ్ క్రైస్ట్ అని చెప్పారు సెయింట్ జెరోమ్ అన్నమాట. ఆ తర్వాత చూడండి ఇంకా యెహోషువ, ఆ తర్వాత యాజకుడు ఎలియాజరు, తర్వాత 12 గోత్రాల పెద్దలు అందరూ కలిసి ఆ నేలని పంచడానికండి మరి జనసంఖ్య తీసి 8 సంవత్సరాలు అవుతుందన్నమాట. నేను మీకు మ్యాప్లో చూపిస్తాను. 12 గోత్రాలకి వీళ్ళు యెహోషువ ఎలా నేలని పంచిచ్చాడు. తర్వాత అందరికీ అదంతా అయిపోయిన తర్వాత చెప్తాడనమాట, నేను మరణించిన తర్వాత మీరు దేవుని ఆజ్ఞలు పాటించండి, నేను నా కుటుంబం మాత్రం యెహోవాని సేవిస్తాము, మీరు కూడా పాటించండి అని చెప్పి ఆయన మరణిస్తాడండి 110 సంవత్సరాలకి అన్నమాట. అయితే ఇందులో ముఖ్యమైనది ఏంటంటే వాళ్ళు ఐగుప్తు నుంచి వచ్చేటప్పుడు యోసేపు ఎముకల్ని తీసుకొస్తారు కదండి. తీసుకొని వచ్చిన తర్వాత ఇప్పుడు ఈ కానా దేశంలో షెకెంలో పాతి పెడతారు. మరి యోసేపు తండ్రి యాకోబు ఆ నేలని ఆ షెకెం వాళ్ళ నాన్న హమోర్ నుంచి కొంటాడనమాట. అక్కడ ఈయనని పాతి పెడతారండి. యోసేపుని అక్కడ పాతి పెడతారనమాట. యెహోషువ ఇజ్రాయేలు 12 గోత్రంల వారికి నేలను పంచి ఇచ్చుట అండి. మరి యాకోబు పెద్ద కుమారుని పేరు రూబేను, కనుక రూబేన్తోనే మనం ప్రారంభిద్దామండి. ఇది చూడండి సన్న గీతలాగా, ఇది యోర్దాన్ నది అన్నమాట. ఇది మృత సముద్రం. అయితే ఈ యోర్దానికి ఆవల ఉన్నటువంటి భూమి రూబేన్కి వస్తుందండి. తర్వాత గాదు, ఈ స్థలం గాదుకు వస్తుంది. తర్వాత యోసేపు 2 కుమారులకు అన్నమాట. అందులో పెద్ద అబ్బాయి పేరు మనష్షే సగం గోత్రానికి ఇక్కడ వస్తుందన్నమాట. ఇది యోర్దాన్ నది అండి. ఇది గలిలియా సరస్సు, ఇదంతా యోర్దాన్ అన్నమాట. సో యోర్దానికి ఆవల రూబేన్ ఉంటాడు, గాదు, తర్వాత మనష్షే సగం గోత్రానికి వస్తుంది నేల. తర్వాత మళ్ళా కింద నుంచి చూద్దామండి. ఇక్కడ యోర్దాన్కి ఈవల ఇది మృత సముద్రం అండి. యూదాకు వస్తుందండి, యూదాకి ఇది వస్తుందండి. మధ్యలో ఈ షిమియోన్కి వస్తుంది. అబ్బాయి 2వ అబ్బాయి అన్నమాట. యూదా 4వ అబ్బాయి. ఆ తర్వాత బెంజమిన్ అందరికంటే చిన్నవాడు కదా, బెంజమిన్కి ఇది వస్తుందండి. తర్వాత దాను, ఈ దాను గాదు వీళ్ళు దాసి స్త్రీలకు పుట్టిన పిల్లలు అన్నమాట. ఎఫ్రేం యోసేపు యొక్క కుమారుడు అన్నమాట. ఆ తర్వాత మనష్షే యోసేపు పెద్ద కుమారుడు, యోసేపు చిన్న కుమారుడు. వాళ్ళ నాన్న దత్తత తీసుకుంటాడు కదండి యోసేపు పిల్లల్ని, అందువల్ల వీళ్ళకి భాగం వస్తుందన్నమాట. ఆ తర్వాత ఇస్సాకారు, ఆ తర్వాత జెబులూన్ అంటారు కదా, ఆ తర్వాత ఆషేరు, ఆ తర్వాత నఫ్తాలి. ఈ విధంగా యెహోషువ 12 గోత్రముల వారికి నేలని పంచిపెడతాడండి. ఇక్కడ చూడండి ఇది షెకెం.
యోసేపు ఎముకల్ని ఇక్కడ పాతిపెడతారండి. ఇప్పుడు ప్రార్థన చేసుకుందాం. పరలోకపు మా తండ్రి, మీ పరిశుద్ధ నామమునకు స్తోత్రం కలుగును గాక. ప్రభా, ఎలా యెహోషువ మీరిచ్చిన ఆజ్ఞలన్నింటినీ కూడా పాటించాడో మేము కూడా ఆ విధంగా పాటించాలి. అందువల్ల యెహోషువ కానా దేశాన్నంతా కూడా జయించాడు. యావే యెహోషువకి స్వాధీనం చేశాడు అని రాయబడి ఉంది. మేము కూడా నాయన పరిశుద్ధ గ్రంథాన్ని పఠించి దానిలో చెప్పినవన్నీ కూడా దివారాత్రము ధ్యానించి పాటించే కృపని దయచేయండి ప్రభా. అప్పుడు మేము జయాన్ని సాధించగలుగుతాం. జయం అంటే ఎగ్జామ్స్లో, బిజినెస్లో కాదయ్యా, ఈ శరీర వాంఛల మీద, సైతాను శోధనల మీద యేసయ్య మీరు ఎలా జయించారో సైతాను శోధనలని అలా జయించే కృపని దయచేయండి ప్రభా. యేసు నామంలో అడుగుచున్నాం తండ్రి, ఆమెన్. దేవుని వాక్యం లేకుండా సైతాన్ తెచ్చే శోధనలు మనం జయించలేం. కనుక ఈ శరీర వాంఛల్ని, నేత్రాశ, జీవపు డంబాన్ని జయించాలంటే మనకు కావాలి దేవుని యొక్క వాక్యాన్ని పఠించి ధ్యానించి పాటించే కృప దేవుడు మీ అందరికీ దయచేయును గాక. గాడ్ బ్లెస్ యూ. హ్యావ్ ఎ బ్లెస్డ్ డే.